దీన్ని ఇలా సెంట్రల్ ఫియర్ ఫోర్స్ ఇందులో పెట్టేస్తామండి ఇట్లా. ఛానల్ నాంపల్లిలో ఎగ్జిబిషన్ నడుస్తుంది కదా మనకి జనవరి 1 నుంచి ఫిబ్రవరి 15 వరకు అయితే ఈ ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ అయితే వస్తుందని ప్రతి ఒక్కరికి తెలుసు. అలాగే మనం ఇక్కడ ఎగ్జిబిషన్ లో హనీ స్టాల్ అనేది ఒకటి ఉంది. ఆ హనీ గురించి మనం తెలుసుకుందాం అనేసి ఇక్కడికి వచ్చాము. ఎందుకంటే ఈ మధ్య కాలంలో మనము చక్కెర తినడం వల్ల మనకి అనారోగ్య సమస్యలు అనేవి వస్తున్నాయి. సో ఈ నేపథ్యంలోనే మనమైతే హనీని ప్రిఫర్ చేద్దాం అనేసి అందరికి చెప్పడానికి అనేసి నేను ఇక్కడికి వచ్చాను. సో అలాగే నా వెనకాలైతే కనుక ఒక హనీ స్టాల్ అనేది ఉంది. హనీ అంటే ఎంత ఆరోగ్యానికి మంచిదో మనకు అందరికీ తెలుసు. ఒక ఆయుర్వేదంగా కూడా మనకి ఇది పనికొస్తుంది. మనం చక్కెరకు బదులు హనీని యూజ్ చేయడం వల్ల మనకి ఎంతో మేలు జరుగుతుంది అని మనం చెప్పుకోవచ్చు. అలాగే మనం ఇక్కడ కుప్పం హనీ ఇండస్ట్రీస్ లిమిటెడ్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ హనీ స్టాల్ అనేది చాలా మంది ఇక్కడ హనీని చూసి మరి ఇక్కడ కొంటున్నారు. ఆ విశేషాలు ఏంటో మనం లోపలికి వెళ్ళి చూద్దాము. ఎందుకంటే హనీ అనేది ఆరోగ్యానికి ఒక్కటే కాకుండా మనకి ఎన్నో విధాలుగా మనకి యూస్ఫుల్ అవుతుంది. ఆ విశేషాలన్నీ మనం ఈ వీడియోలో చూద్దాము. సో వీడియో చూసే ముందైతే నా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే హనీ మీద మీ కామెంట్ పెట్టండి. సో ప్యూర్ హనీ ఏది అలాగే ఫేక్ హనీ ఏది అనేసి మీకు తెలిసింటే కామెంట్ సెక్షన్ లో మెసేజ్ పెట్టండి. అలాగే మనం ఇక్కడ కుప్పం హనీ ఇండస్ట్రీస్ గుంటూరు వారి స్టాల్ పెట్టాడు. సో ఇక్కడ మనకి హనీ ఏ విధంగా ప్యూరిటీ ఉంది, అలాగే ఇక్కడ మనకి పక్కన ఒక మిషన్ కూడా కనిపిస్తుంది. హనీ తయారు చేసే మిషన్ కూడా కనిపిస్తుంది. సో అది ఎలా హనీని తీస్తారు, అలాగే వీళ్ళ ఫార్మింగ్ ఏంటిది, సో ఈ డీటెయిల్స్ అన్ని మనం ఈ వీడియోలో అయితే చూద్దాము. ఎగ్జిబిషన్ కి వచ్చాం కదా, ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్. ఇక్కడికైతే మనం ఒక స్టాల్ అండ్ హనీ స్టాల్ అనేది కనిపిస్తుంది. వీళ్ళు గుంటూరు నుంచి వీళ్ళు స్పెషల్ గా వీళ్ళ ఓన్ ఫార్మింగ్ అనేది చేస్తున్నారు. అలాగే మనకి ఇక్కడ జనాలు చూసుకున్నట్లయితే హనీ దగ్గర హనీని ప్రిఫర్ చేస్తున్నారు చాలా మంది. ఇప్పుడు అసలు ఈ హనీ గురించి, ఈ కుప్పం హనీ ఇండస్ట్రీస్ గురించి, ఈ ప్యూరిటీ ఎలా తీస్తారు, వీళ్ళు ప్యూరిటీని ఎలా మనకి ప్రజలకు చూపిస్తారు, అలాగే టేస్ట్ ఎలా ఉంది, ఇవన్నీ మనం అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాము. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? శ్రీనివాసరావు అండి, గుంటూరు మాది. ఓకే, మీరు గుంటూరు నుంచి ఈ స్టాల్ ప్రతి ఇయర్ ఇక్కడ స్టాల్ దాదాపుగా 25 సంవత్సరాల నుంచి ఎగ్జిబిషన్ లో నాంపల్లి ఎగ్జిబిషన్ లో స్టాల్ పెడుతున్నామండి. 2000 నుంచి స్టార్ట్ చేసాము. మేము ఎపికల్చర్ అయితే స్టార్ట్ చేసి దాదాపుగా ఒక 43 ఇయర్స్ నుంచి స్టార్ట్ చేశానండి ఎపికల్చర్. దీని మీద ట్రైనింగ్లు ఇస్తాము, బ్రీడ్ పెంచుతాము, తేనెటీగలు పెంచుతాను. దీనిలో కూడా చాలా రకాల తేనెటీగలు, 3 రకాల తేనెటీగలను పెంచుతానండి నేను. 3 రకాల తేనెటీగలు పెంచుతామండి మేము. ఒకటే అనుకుంటారు, కొండ తేనెటీగలు ఉంటాయి అంటే పెంచడానికి కుదరదు. ఇందులో శరణ, ఇండికా, మెల్లిఫెరా, కొండలేని ఈగలు ఉంటాయి. ఇలాంటి 3 రకాల తేనెటీగలు ఉంటాయండి. 3 రకాల్లో మన రాష్ట్రంలో 2 రకాలు ఎక్కువగా ఉన్నాయండి, ఇండికా, మెల్లిఫెరా. ఈ 2 రకాల జాతుల్లో నుంచి మేము చిన్న ఈగలు 2 రకాలు పెంచుతామండి. ఏ రాష్ట్రాల్లో ఏ ఫ్లవర్ వస్తుందో ఆ ఫ్లవర్ కి ఈగల తొట్టెలని బాక్సుల్లో తీసుకొని వెళ్ళి ఆ ఫ్లవర్ ప్లాంట్స్ లోనే పెట్టి 1 కిలోమీటర్ రేడియస్ వరకు ఆ ఫ్లవర్ ఉన్న కాడ ఈ బీ బాక్సులు పెట్టి హనీ కలెక్ట్ చేస్తామండి. దానివల్ల ఏంటంటే అదే పంట నుండి రావటం వల్ల ఆ చెట్టు యొక్క గుణాలు మెడిసినల్ వాల్యూస్ వస్తాయి. మెడిసినల్ వాల్యూస్ వస్తే ఏంటంటే దాని ఫ్లేవర్, టేస్ట్ అనేది జనం గుర్తిస్తారు. మీకు మామూలుగా కంపెనీ ప్రొడక్ట్ అంటే ఆ ఫ్లేవర్ రానిలేరండి, ఎవరు తేలేరు.
Okay. ఫారెస్ట్ హనీ అని ఏదో ఒక అపోహలో ఒకటే తేనె అని అమ్మి మార్కెటింగ్ చేస్తున్నారు. అది ఒకే ఫ్లేవర్ ఉంటది, అది కుదరదు అసలు. ఒకే చోట పెట్టి తేనె కూడా ఒకే చోట ఒకే పాయింట్ లో పెడతారు, ఫార్మింగ్ లాగా. అట్లా పెట్టినా కూడా నేచురల్ హనీ రాదండి. కొన్ని రోజులు మాత్రమే, ఒక 3 నెలలు 4 నెలలు వస్తుంది. ఆ తర్వాత అనేది ఆ ఫ్లవర్ ఏరియా ఉండదు కాబట్టి రాదు. ఇవే మేమేం చేస్తామంటే ఫ్లవర్ అయిపోగానే ఇంకో రాష్ట్రానికి మైగ్రేట్ చేసేస్తాం. ఏ ఫ్లవర్ ఏ రాష్ట్రంలో వస్తుందో అలాగా మైగ్రేట్ చేసేసి అన్ని రాష్ట్రాలు త్రూఅవుట్ ఇండియాలో 7 స్టేట్స్ లో నేను ఈ తేనెటీగల్ని పెంచి నేచురల్ గా హనీని తీస్తామండి. 7 స్టేట్స్ లో కూడా ఏ ఫ్లవర్ ఏ రాష్ట్రంలో వస్తుందో ఆయే పీస్ ని మైగ్రేట్ చేసుకుంటూ వెళ్తాం. అన్ని స్టేట్స్ లో ఒకే చోట రాదండి ఒకే టైంలో. నేరేడు తేనె ఒకసారి వస్తుంది, బేరీ హనీ రేగు పండు నుండి వచ్చే తేనె ఒకసారి వస్తుంది. అలా వేప పువ్వు వచ్చినప్పుడు తేనె ఉంటుంది, మన ఆంధ్రాలోనే వస్తుంది. సన్ఫ్లవర్ కడప కర్నూలు ఏరియాలో సన్ఫ్లవర్ ప్లాంట్స్ వేస్తారండి, ఆ ఫ్లవర్ వచ్చినప్పుడు అక్కడ వేరేగా వస్తుంది. ఇది ఏ ఫ్లవర్ దొరకకపోతే ఫారెస్ట్ హనీ కింద పెడతామండి. అటు యూపీ కల్లే వెళ్ళినప్పుడు అయితే మాత్రం లోటస్ తామర పువ్వు నుండి వచ్చింది, అకేషియా నుంచి వచ్చింది. అక్కడ ఏ ఫ్లవర్ దొరకకపోతే మస్టర్డ్ పెడతామండి. మస్టర్డ్ 360 డేస్ దొరుకుతుందండి మస్టర్డ్ అని, మస్టర్డ్ హనీలో పెడతామండి. అలా ఎక్కువ ప్రొడక్షన్ వచ్చిందని తక్కువ రేటు పెడతాము. తక్కువ ప్రొడక్షన్ ప్లస్ మెడిసినల్ వాల్యూస్ ఎక్కువ ఉండేదాన్ని రేట్ ఎక్కువ ఉంటుందండి. మెడిసినల్ వాల్యూస్ అంటే రేట్ ఎక్కువ మనం పెట్టడం కాదండి, మార్కెట్ లో కూడా బయట ఎక్కువ రేట్లు ఉంటాయండి. ఆ రేట్లు ఉన్నదాన్ని బట్టే మేము కూడా ఫాలో అయ్యి పెడతాము. అది కూడా మనకి నేను ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ తరఫున సబ్సిడీ లోన్స్ తీసుకున్నాను. మరి ఆంధ్ర బ్యాంక్ నుంచి ఇండస్ట్రీస్ పెట్టాను. నాకు చాలా సబ్సిడీలు ఉన్నాయి. దాని వల్ల ఏంటంటే మేము ఇండస్ట్రీని డెవలప్ చేశాము. దాదాపుగా 1600 నుంచి 1800 బాక్సులు తేనెటీగలు పెట్టెలు ఉన్నాయి నాకు. అన్ని రాష్ట్రాల్లో తేనె తీసి ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేకత ఏంటంటే ఇక్కడే తేనె కూడా తీసిస్తున్నాం. మేము తేనెటీగల్ని తొట్టెలను తీసుకొచ్చి ఇక్కడే తేనె తీసిస్తున్నాం వాళ్ళ కళ్ళ ముందు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ప్యూరిటీ లేని హనీనే వాడుతున్నారు. సో మీ దగ్గర ప్యూరిటీ ఉంది అంటున్నారు, మీరు ఎలా తీస్తారు, అందులో ఏమేమి కలుపుతారు, ఎలా ప్రాసెస్ అనేది చూపిస్తారు ఒకసారి. మేము తేనెటీగలు పెంచినప్పుడు బాక్సులు వస్తాయండి. ఆ బాక్స్ నుంచి హనీ కోమ్స్ ఉన్నాయి, తేనెని మాత్రమే ఉన్న కండెలు మాత్రం కలెక్ట్ చేసుకొస్తాం. ఆ కలెక్ట్ చేసుకొచ్చి ఇక్కడ తీసుకొచ్చేసి ఇక్కడ తీస్తాము. అసలు హనీ ఎలా వస్తుంది, హనీ బీ నుంచి హనీని ఎలా తీస్తారు, ఇక్కడ మనకైతే కనుక ప్రాసెస్ అనేది చూపిస్తారు. ఇక్కడ శ్రీనివాస్ రావు అయితే కనుక మనకి ప్రాసెస్ అనేది చూపిస్తారు, చూద్దాం అది కూడా. తేనె తొట్టెలు ఇలా ఉంటాయండి. బీ బాక్స్ లో ఫుల్ గా హనీ సీల్ వేసిన తర్వాత మాత్రమే తేనె తీయాలండి. ఇలా తేనె సీల్ వేస్తుంది. ఈ సీల్ వేసిన తేనెలో నుంచి యాక్చువల్ గా మేము ఇలా లేయర్, ఈ తేనె పైన ఉన్న లేయర్ వరకు ఇలా కట్ చేస్తామండి. ఇలా కట్ చేసినప్పుడు ఇలా వచ్చేస్తుందండి. తేనె మాత్రమే ఉంటుంది. దీన్ని సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ తో ఇలా సీల్ తీస్తే ఒరిజినల్ తేనె అంతా లోపలిది బయట కనపడుతుంది. ఇప్పుడు ఇదంతా మనకు కనిపిస్తున్నదంతా హనీ అండి. దాదాపుగా మీకు 3 kgs నుంచి 2 kgs నుంచి 3 kgs వరకు తేనె ఉంటుందండి ఒక్కొక్క కోమ్ లో. మీరు వెయిట్ చూసినా కూడా మీకు అర్థమైపోద్ది. 2 to 3 kgs ఉంటుంది. దీన్ని ఇలా సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇందులో పెట్టేస్తామండి. ఇట్లా పెట్టి కనుక మనం సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ ఇలా తిప్పామంటే ఈ సెంట్రిఫ్యూగల్ ఫోర్స్ కి ప్రెషర్ వస్తుందండి. ఇసిరి తేనెని ఈ అంచులకి, గోడల అంచులకి పడి కింద కారుద్దండి. కారినప్పుడు తేనె మాత్రమే వస్తుంది బయటికి. తిప్పేకుంది తేనె వస్తా ఉంటదండి. ఇలా మనకి 2 to 3 kgs వరకు వస్తుంది ఒక ఫ్రేమ్ నుండి. ఇలాగా ఇలా 4 ఫ్రేమ్స్ పెడతామండి. 4 ఫ్రేమ్స్ పెట్టినప్పుడు అంత తేనె ప్రొడక్షన్ బయటకు వస్తుంది. ఇది ఎన్ని సంవత్సరాలున్నా తేనె పాడవదండి. ఇంకా ఇలానే నేచురల్ ప్రాసెస్ అంటే. సో చూడండి, హనీని అంటే హనీ బీ నుంచి హనీని ఎలా తీస్తారు, అలాగే ఇక్కడ హనీ బీ ఇది తొట్టె అంటారంట. తొట్టె నుంచి హనీ ఎలా బయటకు వస్తుందో సో ఈ మిషన్ దగ్గర నుంచి మనకి ఇక్కడ తెలుస్తుంది. మామూలుగా ప్యూర్ హనీ అంటే మనకి ఎక్స్పైరీ అనేది ఉండదు అని తెలుస్తుంది. అలాగే తేనె తీస్తే ఈ రంధ్రాల్లో నుంచి తేనె మొత్తం ఇలా వచ్చేస్తుంది. ఈ రంధ్రాల్లో తేనె అంతా బయటకు వచ్చేసింది చూసారా. ఇలా రంధ్రాలు మాత్రమే మిగులుతాయి. ఈ తుట్టిని మళ్ళీ యాసిస్ గా బీ బాక్స్ లో పెట్టేస్తాము. అవి మళ్ళీ హనీ కలెక్ట్ చేసుకుంటాయి. అదే కనుక ఆ తుట్టిని చించి కట్ చేసేసుకుని తినేస్తే మళ్ళీ అది కన్స్ట్రక్షన్ చేసుకోవడానికి కనీసం 1 or 2 months టైం పడుతుంది. అది పట్టకుండా దానికి ఇబ్బంది లేకుండా తేనెని మాత్రమే రిమూవ్ చేసాము. దీనిలో పెట్టి తీయటం వల్ల అలాంటి ఉపయోగం. మామూలుగా తుట్టిని పిండామనుకోండి, లార్వాలు గుడ్లు చనిపోతాయి. అలాంటి ఇందులో చనిపోవేక. ఎలాంటి ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. లైఫ్ లాంగ్ ఎక్స్పైరీ ఉండదు.
టేస్ట్ చూసుకున్నట్టయితే హనీ చాలా బాగుంది. మామూలుగా హనీ అంటే తీయగానే ఉంటుంది, కానీ ఇంత ప్యూర్ హనీ మనకి దొరకడం అంటే నిజంగా చాలా అలాగే అనుకోవచ్చు. ఈ మధ్య కాలంలో అన్ని మనకి ఇప్పుడు కెమికల్స్ యూజ్ చేసిన ఫుడ్ ఐటమ్స్ మనకి లభిస్తున్నాయి. అలా కాకుండా ఇలా ప్యూర్ హనీ దొరకడం అంటే నిజంగా తీసుకోవచ్చు అనిపిస్తుంది. హనీకి నాకు తెలిసి ఎక్స్పైరీ డేట్ అనేది ఉండదు అనిపిస్తుంది. అలాగే మనము ఈ హనీ అంటే కుప్పం హనీ ఇండస్ట్రీస్ నుంచి లభించిన ఈ హనీ అయితే ప్యూరిటీ అని తెలుస్తుంది. అలాగే వీళ్ళు ప్రతి ఇయర్ 25 years నుంచి ఇక్కడ మనకి స్టాల్ అంటే ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ స్టాల్ లో అయితే ప్రతి ఇయర్ 25 years నుంచి కూడా పెడుతున్నారని మనకి తెలుస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి కొంటున్నారు ఇంతకు ముందు? ఎలా ఉంది తేనె? ఏం తేనె తీసుకున్నారు మీరు? నీమ్ తీసుకున్నాను. నీమ్ తీసుకున్నారా? ఇంకా ఇంకేం తీసుకోలేదు. ఇప్పుడు ఏమేమి తీసుకున్నారు? ఇప్పుడు నీము జామున్ 2 తీసుకున్నాను. నీము జామున్ రెండు ఫ్లేవర్స్ తీసుకున్నారు. ఎందుకు బాగుంది అని తీసుకున్నారా? ఏం రిమార్క్ లేదు. ఓకే, థ్యాంక్ యూ అండి. ఇక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హనీ కూడా మనకి లభిస్తుంది. సార్ ఇక్కడ మనకి చాలా వెరైటీ హనీ కూడా లభిస్తుంది, వాటి గురించి చెప్తారా కొంచెం? ఇది సన్ఫ్లవర్ హనీ అండి, వెయిట్ లాస్ కు వాడతారండి జనరల్ గా. ఇది కడప, కర్నూలు, అనంతపురం ఏరియాలో ఏపీలో వస్తుందండి. ఇది ఫారెస్ట్ హనీ అండి. ఈ ఫారెస్ట్ హనీ అనేప్పటికల్లా ఎక్కడ ఫ్లవర్ లేనప్పుడు ఫారెస్ట్ ఏరియాలో పెడతాము. ఇది మామూలుగా ఆదిలాబాద్, నిజామాబాద్ ఏరియాలో ఫారెస్ట్ ఏరియాలో కూడా వస్తుందండి. ఇది వచ్చేటప్పటికల్లా మీకు తక్కువ రేట్ లో దొరుకుతుంది. ఎక్కువ ప్రొడక్షన్ వస్తే కూడా తక్కువ రేట్ ఇస్తాం. ఆ తర్వాత వేప పూదండి, ఇది కూడా ఏపీలోనే వస్తుంది. ఇవి ఎక్కువగా ఎక్కడైతే ఈ ప్లాంట్స్ ఉంటాయో 1 kilometer రేడియేషన్ వరకు ఆ ప్లాంట్స్ చూసి ఐడెంటిఫై చేసి మేము ఈ బీ బాక్స్ తీసుకెళ్ళి ఆ ప్లాంట్స్ లో పెడతాం. ఇది వేపది. ఇలానే నేరేడు తేనండి. నేరేడు తేనె మధ్యప్రదేశ్ లో, ఇది యూపీలో. ఇలాగా బేరీ హనీ రేగుపండుది. ఇలా లూటస్ హనీ శ్రీనగర్ లో, లీచీ హనీ కలకట్ట అవతల దాటిన తర్వాత తీస్తామండి. అజ్వాయిన్ హనీ ఇది ఆదిలాబాద్ రూట్ లో పెడతామండి. ఇది కూడా మన తెలంగాణలో వచ్చేది. ఇలా డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి తీస్తామండి. ఈ ఫ్లేవర్స్ అనేది ఆ చెట్టు గుణాలను బట్టి అదే ఫ్లేవర్ హనీ వస్తుందండి. బయట మార్కెట్ లో ఒకే చోట పెట్టి తేనె తీసారనుకోండి ఆ ఫ్లేవర్ రాదు. కంపెనీలో తయారు చేశారనుకో ఆ ఫ్లేవర్ రాదు. ఇది ఒకే రకంగా అనిపిస్తుంది, తీయగా ఉంటది. అది తయారు చేసిందే అనుకోవాలి. తేనె యాక్చువల్ గా ఏంటంటే చేతులతో పిండితే లార్వాల గుడ్లు చనిపోతాయి, అది వగరగా ఉంటది, ఇలా ఫీల్ అవుతారండి. ఇది పిండం అండి. మేము సెంట్రల్ ఫ్యూర్ మిషన్ తో, నేను దాకా మిషన్ చూపించాను, ఆ మిషన్ తో తీస్తామా. దాని వల్ల ఎలాంటి లార్వాలు గుడ్లు రావు. ప్రాసెసింగ్ ఉన్నది, ఇక ఫిల్టర్ చేస్తాం అంతే. ఫిల్టర్ చేస్తాము, లైఫ్ లాంగ్ ఎక్స్పైరీ ఉండదు అనమాట. ఇక ఫిల్టర్ చేసిన ఈ తేనెని పాడైతే 100 సంవత్సరాల తర్వాత అయినా తేనె పాడైతే రిటర్న్ తీసుకుంటా. 10 సంవత్సరాల తర్వాత అయినా సరే మీరు తీసుకెళ్లిన తర్వాత ప్రతి బాటిల్ మీద నా ఫోన్ నెంబర్ ఉంటుంది. ఫోన్ చేసి వాపస్ ఇచ్చేయచ్చు. అంత క్వాలిటీ గ్యారంటీ ఉంటుంది. ఇలాగా అనేక రకాల పువ్వుల నుండి మస్టర్డ్ హనీ, వాము తేనె, రేగు తేనె, మరి అజ్వాయిన్ హనీ, డిఫరెంట్ ఫీల్డ్స్ నుంచి కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు అన్ని రాష్ట్రాలు తిరిగి బీ బాక్స్ అదే ప్లాంట్స్ లో పెట్టి హనీ కలెక్ట్ చేస్తాం. ఇప్పుడు మనకి హనీ అనేది ఆరోగ్య పరంగానే కాకుండా కొన్ని మనకి కాస్మెటిక్స్ లో కూడా యూజ్ చేస్తున్నారు. అవేమన్నా మీకు తెలుసా? లోటస్ హనీ ఉంటుందండి. అది ఫేస్ గ్లేజింగ్ రావడానికి వాడుతున్నారు. కడుపులో గడ్డలు లాంటి అలాంటి కరిగిపోవడానికి అది వాడుతున్నారండి. లోటస్ తామర పువ్వు నుండి వచ్చే తేనె, దాని గుణాలు అలాగ ఉన్నాయి. దానికి కొద్దిగా పసుపు అని రాసుకొని కొంతమంది వాడి, ఇప్పుడు ఇవన్నీ కూడా నేనేం డాక్టర్ కాదండి, కానీ తీసుకున్న రెస్పాన్స్ నేను 25 సంవత్సరాల నుంచి పెడుతున్నా. ప్రతి కస్టమర్ 1కి 10 సార్లు వచ్చి కొనికెళ్తుంటారు. ఎందుకు వాడుతున్నారు ఏంటి ప్రతి పర్సన్ ని నేను అడుగుతానండి. లాస్ట్ ఇయర్ ఇదిగోండి వాళ్ళు వచ్చిన పిల్లలు 2 బాటిల్ 1 బాటిల్ కొనికెళ్లారు. ఈ సంవత్సరం 3 బాటిల్స్ కొనికెళ్లారు. ఎందుకు కొనికెళ్లారు అని అడిగితే వాళ్ళే చెప్తారండి ఇది బాగుంది. ఇప్పుడు నేరేడు తేనె వాడాము, మాకు షుగర్ లెవెల్స్ పెరగలేదు. కారణం ఏంటంటే సుక్రోజ్ లెవెల్స్ తక్కువ ఉంటాయండి. ల్యాబ్ టెస్ట్ లో ప్రతిదీ ల్యాబ్ టెస్ట్ చేపిస్తాను. నాకు సెంట్రల్ గవర్నమెంట్ నెక్ మార్క్ ఉంది, ఆర్గానిక్ సర్టిఫైడ్ ఉంది, FFSA ఉంది, నేను ఇండస్ట్రీ ఉంది, తేనెటీగలు పెంచుతాను, ప్లస్ ప్రాసెసింగ్ ప్లాంట్ ఉంది, అన్ని ఉన్నాయి గుంటూరులో. ఇప్పుడు మనకు ఈ తేనె అనేది ఇప్పుడు మీరు గుంటూరులో ఫార్మింగ్ చేస్తున్నారు. ఇప్పుడు మనకు వేరే స్టేట్ లో కావాలనుకుంటే వాళ్ళకి కూడా మీరు పార్సల్ వేస్తున్నామండి, పంపిస్తున్నాము. మినిమం 4 kgs అయితే హైదరాబాద్ సిటీలో డెలివరీ ఇస్తున్నాము. ఇతర రాష్ట్రాలు కూడా పార్సల్ వేస్తున్నామండి. మీకు ఇందులో ఎలాంటి రిమార్క్ వచ్చినా గానీ రిటర్న్ తీసుకుంటానని చెప్తున్నాము. క్వాలిటీలో 100% ప్యూర్ ఉంటుంది. ఇప్పుడు మనకి ఆన్లైన్ లో బుక్ చేసుకోవాలనుకుంటే నెంబర్ ఏమన్నా చెప్తారా? 9440681699 అండి నా నెంబరు. 9440681699. ఈ నెంబర్ కనుక మీరు వాట్సాప్ లో మెసేజ్ పెడితే 4 kgs ఆర్డర్ పెడితే డోర్ డెలివరీ ఇస్తామండి. ఫ్రీ డెలివరీ ఇస్తాం, డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తాము. సో చూసారు కదండి, మనకి హనీ అంటే ప్యూర్ హనీ దొరకడం చాలా కష్టం. వీళ్ళు 25 years నుంచి మనకి ఇక్కడ స్టాల్ లో పెడుతున్నారు. ఇప్పుడు ఎగ్జిబిషన్ స్టాల్ లో పెడుతున్నారు. అలాగే మనకి గుంటూరులో ఫార్మింగ్ అనేది జరుగుతుంది. మనకి ఈ ప్యూర్ హనీ
మనకి కావాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ మీద మీకు ఒక నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ కి మీరు వాట్సాప్ చేస్తే మీకు డోర్ డెలివరీని అంటే ఫ్రీ ఆఫ్ డెలివరీ అంతే కదా, ఫ్రీ ఆఫ్ డెలివరీ కాస్ట్ లేకుండా మీకు డోర్ డెలివరీని ఇస్తారు. సో ఇది ఒక్కసారి నోట్ చేసుకుని స్క్రీన్ మీద ఉన్న నంబర్ కి మీరు జస్ట్ వన్స్ ఇంట్రెస్టెడ్ అని మెసేజ్ చేస్తే చాలు, మీకు డీటెయిల్స్ అన్ని వాళ్ళే చెప్తారు. అలాగే మనకి చాలా ఫ్లేవర్స్ అనేవి కూడా మనకి ఇక్కడ లభిస్తున్నాయి. మన హైదరాబాద్ తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా మన ఆల్ ఓవర్ ఇండియాలో వేరే స్టేట్ లో కూడా మీకు ఈ గుంటూరు హనీ అంటే కుప్పం హనీ ఇండస్ట్రీస్ గుంటూరు వారి హనీ కావాలనుకుంటే మీరు ఏ స్టేట్ లో ఉన్నా సరే మీరు స్క్రీన్ మీద ఉన్న నెంబర్ కి కాల్ చేసినా మెసేజ్ చేసినా ఖచ్చితంగా వాళ్ళైతే మీకు పంపిస్తారని తెలుస్తుంది. అయితే ప్రత్యేకంగా ఆఫర్ పెట్టామండి. ఈ తేనె ఇవి అన్ని రకాల కాంబో ప్యాక్ లాగా మొత్తం ఆల్ వెరైటీస్ అండి, 6 వెరైటీస్ 6 స్టేట్స్ లో తీసినాయి. ఇప్పుడు దాదాపుగా 1422 రూపాయలు అవుతుంది కాంబో ప్యాక్ ఒకటి వచ్చి. దానిలో నుంచి మీకు ఇప్పుడు డిస్కౌంట్ లో ఈ కంపెనీ సేల్స్ పెరగడం కోసం ఆఫర్ లో 900కి ఇస్తున్నామండి. 900కే ఇస్తున్నాము. 6 ఫ్లేవర్స్ అండి, 6 రకాలు డిఫరెంట్ స్టేట్స్ లో కలెక్ట్ చేసిన హనీ అంతా ఇస్తున్నామండి. సో ఇక్కడ మనకి ఒక ఇన్ఫర్మేషన్ అయితే అందరికి యూజ్ అవుతుంది అనుకుంటున్నా నేను. ఇక్కడ 6 రకాలు అంటే 6 రకాల వెరైటీస్ హనీ వచ్చేసి మనకి 400 ఇది, కానీ మనకి డిస్కౌంట్ లో 900కి లభిస్తుంది. ఒకసారి మీరు ఇది నోట్ చేసుకోండి. అలాగే మీకు ఈ ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ కి వచ్చినప్పుడు మనకి ఎగ్జాక్ట్లీ హలీం పిస్తా హౌస్ హలీం కి ఆపోజిట్ లోనే మనకి హనీ స్టాల్ అనేది ఉంటుంది. మీరు ఎగ్జిబిషన్ 15th వరకు ఉంటుంది, ఫిబ్రవరి 15th వరకు. మీరు ఎవరైనా సరే వచ్చి తీసుకోవాలనుకుంటే ఈ బాక్స్ కూడా మీకు అంటే డిస్కౌంట్ లో మీకు లభిస్తుందని మనకు తెలుస్తుంది. దీనిలో అది కాకుండా మీకు కళ్ళ ముందే ఇగోండి తేనె కండలతో సహా ఇస్తున్నామండి. తేనె తుట్టెలు డైరెక్ట్ గా అంటే దీంతో పాటు ఇచ్చేస్తున్నారు కాదండి, తేనె తుట్టెతో పాటే డైరెక్ట్ గా ఇస్తున్నాము. ఇది అకేషియా అని చిన్న ఎగల నుండి వచ్చిన తేనండి. ఆ రంధ్రాలు కూడా చిన్నగా ఉంటాయి. మీకు ఇలా డైరెక్ట్ గా ఇస్తున్నాము. వెరైటీస్ అంటే చిన్న ఈగల నుండి వచ్చేది ఇప్పుడు క్వాంటిటీ ఎంత ఉంటుంది? 1 kg ఉంటుందండి. 1 kg ఉంటుంది విత్ కోమ్ ఉంటుంది. ఇలానే మీకు ఇదిగోండి ఇది అయితే లోటస్ తామర పువ్వు నుండి వచ్చేది, అది ఇందాక ఇచ్చిన అకేషియా, ఇది తామర పువ్వు అండి. తామర పువ్వు నుండి వచ్చే తేనండి. ఇలా కోమ్ తో సహా ఇస్తున్నాము. తేనెటీగలు కండెతో సహా కట్ చేసుకుని డైరెక్ట్ గా తింటారండి. దీన్ని ఇలా హాబీగా తీసుకునే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఇవి ఇలా కావాలన్నా కూడా సేల్ చేస్తున్నాము. తేనె కండెలో కావాలన్నా కండెలు ఇస్తున్నాము, తేనె తీసిమన్నా తేనె తీసిస్తున్నాము. ఇలా కాంబో ప్యాక్ లాంటివి పెడితే కాంబో ప్యాకులు ఇస్తాము. అకేషియా అది ఉంటుంది, మామూలుగా ఇందులో లోటస్ హనీ ఉంటుంది, తులసి హనీ ఉంటుంది, బ్లాక్ ఫారెస్ట్ హనీ ఉంటుంది, మళ్ళీ దీనిలో నీము, జామును, బేరీ మొత్తం 6 వెరైటీలు 6 రాష్ట్రాల్లో వచ్చినవి ఉంటాయండి. ఇలా ఉంటాయి. దీనిలో ఇవి మొత్తం కలిపి కూడా మీకు 900 రూపాయలకే మీకు మనకి ఎగ్జిబిషన్ వరకేనా? అవునండి, ఈ డిస్కౌంట్ అనేది ఎగ్జిబిషన్ ఆఫర్ ఏనండి. ఇది ఈ ఆఫర్ అయిపోయిన తర్వాత మీకు అందులో కేజీలు కొనటం కోసం ప్రమోట్ చేయడానికే మేము ఇంత తగ్గించి పెట్టామే గానీ దీన్ని అమ్ముకోవడానికి కాదండి. మేము అసలు అమ్మ 1/2 కిలోలు 1/2 కిలోలు ఉండవు, అన్ని కేజీలే ఉంటాయి. మీకు డెలివరీ ఇచ్చినా కూడా కేజీసే ఉంటాయి ప్యాకింగ్. ఇక్కడ ఏంటంటే ఎగ్జిబిషన్ ఆఫర్ కోసం మీకు తగ్గించి పెట్టామండి. మనకు ఈ హనీ స్టాల్ వచ్చేసి ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పిస్తా హౌస్, అలాగే మన గాంధీ బొమ్మ ఉంటుంది ఎగ్జిబిషన్ లో, అలాగే మనకి రేడియో స్టేషన్ ఉంటుంది. రేడియో స్టేషన్ పక్కనే నియర్ బైనే అన్నమాట. కార్నర్ లో మనకి ఈ స్టాల్ అనేది మనకి కనిపిస్తుంది. మీరు ఎవరైనా ఇది కావాలనుకుంటే ఫిబ్రవరి 15th వరకు ఈ స్టాల్ అవైలబుల్ ఉంటుంది, మీరు తీసుకోవచ్చని నేను అనుకుంటున్నాను. ఇది వచ్చేటప్పటికల్లా తేనెటీగల్ని లోపలే కన్స్ట్రక్షన్ చేసిందండి. చిన్న ఈగల తేనె ఇందులోనే ఈగలు పెంచి దీనిలోనే కట్టించి డైరెక్ట్ గా అమ్ముతున్నామండి, నేచురల్ అని తెలియడానికి. ఇవి చాలా చిన్న ఈగలండి, దోమలంత సైజులో ఉంటాయి ఈగలు. ఇవి జుంటు తేనె అంటారండి. వైట్ హనీ, బ్లాక్ హనీ ఇలాంటివన్నీ దీనిలో ప్రొడక్ట్ చేస్తాయి. ఇవి వచ్చేటప్పటికల్లా కాశ్మీరు, కర్ణాటక, కేరళ ఈ రాష్ట్రాల్లోనే ఉంటాయి ఈ ఈగలు. మీకు ఈ తేనె తుట్టిని డైరెక్ట్ గా కూడా సేల్ చేస్తున్నాము. ఇలా దీనిలోనే ఆ తేనె వేసి అదే తేనె బాటిల్స్ కూడా అమ్ముతున్నాము. మీరు వచ్చి చూసుకోవచ్చు ఎంత నేచురల్ ఉంది ఏంటి అన్నది. ఇలాగా పెట్టేసేసి ఈగల్ని ఇది ఒక గూడు లాగా అరేంజ్ చేసేసి మేము వాటికి ప్రొవైడ్ చేస్తామండి. అప్పుడు అవి అందులో నుంచే కలెక్ట్ చేసేసి దీనిలో లోపలే కన్స్ట్రక్షన్ చేసినాయండి. మనం పెట్టింది పిల్లలు అవన్నీ గుడ్లన్నీ అయిపోయిన తర్వాత మొత్తం హనీ వస్తుంది, చేసేస్తామండి. ఈగల్ని ఆ పురుగుల్ని అవన్నీ పక్క బయటకు వచ్చేసిన తర్వాత ఓన్లీ హనీ మిగిలింది, హనీ వరకే తీసి పక్కన పెట్టేసి సేల్ చేస్తాము. అవన్నీ వేరే బాటిల్లో పంపించుకుంటాము.
అక్క నమస్తే అక్క. నమస్తే అండి. సో మీ దగ్గర ఒరిజినల్ హనీ ఉంది అంటున్నారు. సో ఒరిజినల్ హనీని ఎలా తయారు చేస్తారు? మేము తేనెటీగల బాక్సులు పెంచి ఎక్కడ ఫ్లవర్ ఉంటుందో అక్కడికి తీసుకెళ్తాం. మీరే అక్కడికి తీసుకెళ్తారు? మేమే అక్కడికి తీసుకెళ్లి పెట్టి అక్కడ వచ్చిన హనీనే తీస్తాము. అక్కడ ఏ ఫ్లవర్ ఉంటుందో అదే ఫ్లవర్ 70% ఉంటుంది. ఓకే. అలాగే మనకి ఇక్కడ చాలా మంది మీరు 25 years నుంచి పెడుతున్నారు ఇక్కడ స్టాల్ అంటున్నారు. సో మనకి ఇయర్ కి జనాలు అనే వాళ్ళు ఎలా వస్తున్నారు? అంటే ఓల్డ్ కస్టమర్స్ ఏమైనా మీ దగ్గరికి వస్తున్నారా? ఓల్డ్ వాళ్ళు కూడా వస్తున్నారా? చెప్తారా దీని గురించి? ఓల్డ్ కస్టమరే ఎక్కువ అండి మాకు. హనీ వాడేవాళ్ళు చాలా తక్కువ. అదిగాక నమ్మే వాళ్ళు చాలా తక్కువ. నమ్మకం ఉండదు వాళ్ళకి. దాని వల్ల నమ్మిన వాళ్ళే వస్తారు. ఎక్కువ పాత కస్టమర్లే మాకు ఎక్కువ ఉంటారు. ఇట్లా ఏదన్నా మంచి సెంటర్ లో స్టాల్ పెడితే కొత్త వాళ్ళు పోయిన ఇక్కడ పెట్టాము, చాలా బాగుంది. కొత్త వాళ్ళు ఎక్కువ విజిట్ చేశారు. చూసి అది తీసుకెళ్లి ఈ సంవత్సరం ఇంకా వాళ్ళు పాత వాళ్ళు అయ్యి సెకండ్ ట్రిప్ మేము తీసుకెళ్తున్నాం అని చెప్పి వస్తూనే ఉంటారు, కొనుక్కెళ్తున్నారు. చాలా వరకు కొనుక్కెళ్తున్నారు. ఓకే ఓకే. అంటే ఇప్పుడు మామూలుగా హనీ అంటే ఇప్పుడు నాకు తెలిసి కూడా ఒక్కటే అంటే హనీ అంటే హనీ అంతే. కానీ ఇక్కడ ఇన్ని వెరైటీస్ అమ్మాలని మీకు ఎలా థాట్ వచ్చింది అసలు? మేము చిన్నప్పటి నుంచి చేసేది కదా. ఎక్కడ ఫ్లవర్ ఇప్పుడు అజ్వాయిన్ అని అలా ఫ్లవర్ ఉండే చోట ఆవాలని అలా పెడతాము. ఆ పెట్టింది ఆ టేస్ట్ వేరుగా ఉంటుంది. ఓకే. అది సపరేట్ గా తీయటము, పక్కన పెట్టటము, దాన్ని ఇలా వచ్చింది అని మాకు తెలిసిన వాళ్ళకి మేము అలా ఇట్లా టేస్ట్ చూపించటము. దాని వల్ల ఇది బాగుంది అబ్బాయి, ఇది బాగాలేదు అబ్బాయి, ఇలా ఉంది ఈ టేస్ట్ అనేది అవన్నీ వాళ్ళు చెప్పేదాన్ని బట్టి మేము ఇది బాగుంది అంటున్నారు కదా అని ముందుకెళ్ళాం. అలా ఒక మనం చదివి చేసింది ఏమి లేదు, కంప్లీట్ గా ఆర్గానిక్. ఎక్కడ ఏది టేస్ట్ వచ్చిందో ఆ టేస్ట్ ని బట్టి మేము సపరేట్ గా చెప్పి అమ్మగలిగాం. ఓకే. మనతో పాటు కస్టమర్ ఉన్నారు. 4 సంవత్సరాల నుంచి ఇక్కడ మనకి గుంటూరు హనీ అంటే కుప్పం హనీని యూజ్ చేస్తున్నారు. సో ఇది ఎలా ఉంది అని మనం వాళ్ళ మాటల్లోనే విందాము. నమస్తే అండి. నమస్తే మేడం. మీ పేరండి? మొహమ్మద్ అయ్యూబ్. మీరు 4 years నుంచి ఈ హనీ వాడుతున్నారని తెలుస్తుంది, ఎలా అనిపిస్తుంది? ले మంచిగా ఉంది. अच्छा है शहद. मैं क्योंकि गांव का ही हूँ, नारायणपेट डिस्ट्रिक्ट का, और मैं बचपन से शहद यूज करता हूँ. ये वही टेस्ट दे रहा. बेटर शहद है, अच्छा शहद है. సంవత్సరాల నుంచి కొంటున్నారు మీరు ఈ తేనెని? मैं 4-5 साल से ले रहा हूँ यहाँ. ఎలా తీసుకెళ్తున్నారు? ట్రిప్ ఎగ్జిబిషన్ కి వచ్చే తీసుకుంటున్నారా? అవును. డోర్ డెలివరీ ఏమి తీసుకోవట్లేదా? ఓకే, ఎగ్జిబిషన్ లోనే కొంటున్నారు. ఆఫర్ లో తీసుకెళ్తున్నారు. ఏ ఇయర్ 5 के ऊपर 1 फ्री. అవును, 5 kg. ఇక్కడ ప్రైస్ ఎలా అనిపిస్తుంది? ले बराबर है, प्राइस उतना ज्यादा भी नहीं है. दूसरी तरफ लिए तो और महंगा आता. अच्छा शहद है. మీరు ఎన్ని బాటిల్స్ కొన్నారు ఇప్పుడు? 3 బాటిల్స్ అంటే 3 kgలు. ఓకే. ఎవ్రీ ఇయర్ ఎన్ని తీసుకెళ్తుంటారు? इससे पहले लास्ट टाइम मैं 5 पे 1 6 लिया था. वो जब रिश्तेदार आए थे तो बांटे थे अपन. బాగుంటదండి. ఐ మీన్ కంపేర్ టు అదర్ హనీ ప్రొడక్ట్స్ దిస్ ఇస్ బెటర్. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ కొంటున్నారు? అదే నాకు తెలిసి మేము 15 years అరౌండ్ 15 years. రెగ్యులర్ గా వస్తాం ఇయర్లీ ఒకసారి. ఓకే. మీరు వచ్చినప్పుడు ఎన్ని బాటిల్స్ కొంటున్నారు? అదే 3 times 3 flavors తీసుకెళ్తాం. 3 ఫ్లేవర్స్. సో ఇక్కడ మనతో పాటు ఒక బేబీ ఉంది. అమ్మ చెప్పు, నీకు హనీ అంటే ఇష్టమా? చాలా ఇష్టం నాకు. ఇప్పుడు ఈ కుప్పం హనీ నువ్వు వాడుతున్నావా ఇంట్లో? ఎస్. ఓకే. ఎలా అనిపిస్తుంది టేస్ట్ నీకు? చాలా బాగుంటుంది, న్యాచురల్ గా ఉంటుంది. ఇంట్లో ఎవరెవరు వాడుతారు? ఫ్యామిలీ మొత్తం వాడతాం. ఫ్యామిలీ మొత్తం వాడతారు. సో చూసారు కదండి, చిన్న పిల్లలు కూడా ఇక్కడ మనకి హనీ అంటే మాకు చాలా ఇష్టం, అందులోనూ కుప్పం హనీని మేము వాడతాం అనేసి అంటున్నారు. ఇప్పుడు మీరు హనీని ఎన్ని ఇయర్స్ నుంచి కొంటున్నారు? ఈ హనీని ఉపయోగించడం వల్ల మీకు ఎలాంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి? ये मैं 5 साल से खा रहा हूँ. शहद बहुत अच्छा है. हर साल मैं इनके पास से आके लेता हूँ. ये जैसा सनफ्लावर का ये भी लेता हूँ मैं, और फॉरेस्ट का भी लेता हूँ इनके पास से. नीम का भी लेता हूँ और जामुन का भी लेता हूँ मैं. बहुत अच्छा शहद है. 5 साल से मैं कंटिन्यू का ये शहद खा रहा हूँ. టేస్ట్ ఎలా ఉంది? टेस्ट बोले तो बहुत अच्छा है मैडम. इसमें कोई शक्कर और गुड़ ऐसा बाजार में जैसा 1+1 के ऑफर आए ना, वैसा कुछ भी इसमें नहीं है. अच्छा है, कितने साल भी रखो अच्छा रहता है ये शहद, और खाने में मजा आए. बेहतरीन शहद है.
నమస్తే అండి, నమస్కారం అండి. మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? ఉప్పల్ నుండి వచ్చినామండి. వాళ్ళ నుంచి వచ్చారు. ఇప్పుడు మీకు ఈడ హనీని మీరు తీసుకున్నారు కదా, ఎలా అనిపిస్తుంది? అలాగే హనీ వల్ల మనకు ఎలాంటి ప్రయోజనాలు? బాగుందండి. చక్కెర కంటే హనీ వాడడమే బెటర్. అసలు అదే బాగుంటది, మంచి ఉంటది. ఇప్పుడు మీరు ఇంట్లోని ప్రతి ఒక్కరు హనీని వాడాలని ప్రిఫర్ చేస్తారా చక్కెర బదులు? ఎందుకు? చక్కెర బదులు హనీ వాడితేనే బెటర్ అండి. ఎందుకంటే ఈ షుగర్ అట్లా అలాంటి ఏం లేకుండా ఇది నాచురల్ కదండి, అందుకే ఇది వాడడమే బెటర్. నేనైతే హనీ. అలాగే ఇక్కడ మనకి మీరు ఈ స్టాల్ కి వచ్చారు, అలాగే కుప్పం హనీ ఇండస్ట్రీస్ వాళ్ళు గుంటూరు నుంచి ఈ స్టాల్ పెట్టారు కదా, సో మీకు ఈ హనీని చూడంగానే మీకు ఎలా అనిపిస్తుంది? ప్యూరిటీ అని అనిపిస్తుంది? ప్యూరిటీ అనిపించింది అండ్ టేస్ట్ కూడా చూపిస్తుండే కదా, బాగుంది. టేస్ట్ చూసారా? చూసామండి, బాగుందా? బాగుంది. కొన్ని హనీ ఇట్లా కింద షుగర్ లా ఇట్లా చక్కెర లాగా ఇట్లా పేరుకుంటాయి, ఇది బాగుంది. అదేనండి, ప్యూర్ హనీ అంటారు. అయితే హనీ అంటే ఇష్టమేనా? హనీ అంటే ఇష్టం లేదు, బట్ ఇక్కడ టేస్ట్ చేసిన తర్వాత హనీ తినాలనే అనిపిస్తుంది. సూపర్. ఎందుకంటే ఇప్పుడు మనము చక్కెరకు బదులు ఇప్పుడు మనం టీ తాగుతాం, కాఫీ తాగుతాం, పాలు తాగుతాం, ఈవెన్ మనం చపాతి పూరీలకు కూడా చక్కెరకు బదులు హనీని యూజ్ చేస్తే మనకి చాలా బాగుంటుంది. తెలుసా ఈ విషయం? ఇప్పుడు ఇది టేస్ట్ చేసిన తర్వాత దేనిలో అయినా హనీ వేసుకొని తినాలని, పాలల్లో కూడా హనీ వేసుకొని తినాలని అనిపిస్తుంది. సో చూసారు కండి, మనకి ప్యూర్ హనీ కావాలనుకుంటే మాత్రం మనము నాంపల్లి ఎగ్జిబిషన్ కి రావాల్సిందే. అలాగే ఇక్కడ కుప్పం హనీ ఇండస్ట్రీస్ గుంటూరు నుంచి 25 సంవత్సరాల నుంచి మనకి హనీ అనేది వీళ్ళు ప్రతి ఒక్కరికి అందింపజేస్తున్నారు. అంత దూరం నుంచి ఇక్కడికి వచ్చి మరి సో ఈ విధంగా అందరికి ప్యూర్ హనీ దొరకాలనే ఇంటెన్షన్ నాకైతే చాలా బాగా నచ్చింది. సో మీరెవరైనా హనీ ప్యూర్ హనీ కావాలనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఆల్ ఇండియా ఇండస్ట్రియల్ ఎగ్జిబిషన్ నాంపల్లి గ్రౌండ్ లో జరుగుతుంది. మీరు ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్యూర్ హనీని తీసుకుంటే మన ఆరోగ్యానికి కూడా మనకి చాలా మంచిదని తెలుస్తుంది. ఇప్పుడున్న జనరేషన్ లో ప్రతి ఒక్కరు ఆ షుగర్ ని అవాయిడ్ చేయాలి. షుగర్ ని అవాయిడ్ చేస్తే మనకి ఆ షుగర్ కూడా ప్యూర్ షుగర్ అనేది మనకి లేదు, అంత కల్తీ షుగరే. ఆ షుగర్ ని ఎక్కువ వాడుతున్నారు. ఆ షుగర్ ప్లేస్ లో మనం హనీని గన మనం వాడితే మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిదని తెలుస్తుంది. సో మీకు ఈ హనీ కావాలనుకుంటే మాత్రం నేను స్క్రీన్ మీద నెంబర్ ఇస్తాను, మీకు కావాలనుకుంటే మీరు కాంటాక్ట్ అవ్వచ్చు. అలాగే మీరు ఆన్లైన్ కూడా మీరు తీసుకోవచ్చు అని నేను భావిస్తున్నాను. అలాగే ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ హనీ కూడా మనకి ఆ ఫ్లేవర్స్ అనేవి మీరు టేస్ట్ చేయాలనుకుంటే మాత్రం మీరు నాంపల్లి ఎగ్జిబిషన్ కి రావాల్సిందే. ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ పిస్టా హౌస్ కి ఆపోజిట్ లో స్టాల్ అనేది ఉంటుంది. మీరు ఖచ్చితంగా వచ్చి ఈ గుంటూరు హనీని అనేది టేస్ట్ చేయాలని నేనైతే అనుకుంటున్నాను. అలాగే వీడియో నచ్చింది అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీ దగ్గర ఒరిజినల్ హనీ డిఫరెంట్ అంటే ఫేక్ హనీ, కల్తీ హనీ ఏమన్నా ఉంటే అది ఎలా కనుక్కోవాలో నాకైతే కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి. అలాగే మీరు ఈ కుప్పం హనీని వాడింటే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ పెట్టండి.